వైద్యం చేయలేనిది ఏదైనా జరిగితే ఇదో మెడికల్ మిరాకిల్ అంటుంటారు. సినిమాల్లో ఇలాంటివి అప్పుడప్పుడు వింటూ ఉంటాం, కానీ రియల్ లైఫ్ లో ఇలా జరగడం చాలా రేర్. ఇలాంటి అరుదైన ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జరిగింది. బ్రెయిన్ డెడ్ అయిన మహిళను అంత్యక్రియల కోసం ఇంటికి తీసుకెడుతుండగా అంబులెన్స్ కుదుపులతో ఆమె ఒక్కసారిగా స్పృహలోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే, బరేలీకి చెందిన 50 ఏళ్ల వినీతా శుక్లా అనే మహిళ కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను బరేలీలోని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆమె ఆరోగ్యం ఇంకా క్షీణించి కోమాలోకి వెళ్లిపోయింది. డాక్టర్లు వినీత బ్రెయిన్ డెడ్ అయిందని, ఆమె బతికే అవకాశం లేదని తేల్చి చెప్పారు. దీంతో చేసేదేం లేక ఆమె భర్త కులదీప్ కుమార్ శుక్లా ఇంటికి ఫోన్ చేసి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు. అలా ఫిబ్రవరి 24వ తేదీన ఆమెను అంబులెన్స్ లో ఇంటికి తీసుకెడుతుండగా హఫీజ్గంజ్ దగ్గర నేషనల్ హైవే 74 పై ఓ పెద్ద గుంతలో పడిన అంబులెన్స్ కుదుపులకు లోనైంది. ఈ కుదుపులతో అక్కడ ఎవరూ ఊహించని ఘటన జరిగింది. వినీతకు చలనం వచ్చి కళ్ళు తెరిచింది. అది చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడి పూర్తిగా కోలుకుంది. చనిపోయిందనుకున్న మహిళ బతికి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడంతో కుటుంబ సభ్యులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.